బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై పరిశీలన అధ్యయనం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రత్యేక బృందాలు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావిత మండలాలైన పొదలకూరు, కొవ్వూరు మండలాల్లో నిన్నటి నుంచి ఈ బృందాలు పలు చోట్ల పరిశీలన చేశాయి. కోళ్ల రైతులు, వర్కర్స్ శాంపిల్స్ సేకరించిన వెటర్నరీ అధికారుల శాంప్స్ స్వీకరించాయి. ఇక వైద్య విభాగం నుంచి అనుసంధానకర్తగా ఉన్న నెల్లూరు పశు వైద్య వ్యాధి నిర్ధారణ ల్యాబొరేటరీస్ ఏడీ డాక్టర్ జానా చైతన్య కిషోర్ కుమార్తో మా నెల్లూరు ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకాలం రేపడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఇటు వైద్య సంబంధించినటువంటి హ్యూమన్స్కి ఏదన్నా ఈ బర్డ్ ఫ్లూ సోకేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే కేంద్ర బృందం కూడా ఇటు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుంది. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా సర్వేలెన్స్ అధికారి భాస్కర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క జిల్లాలో ఎక్కడెక్కడ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో ఇటు రాష్ట్ర జిల్లా అధికారులందరూ అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ ప్రభావం ఏదన్నా హ్యూమన్పై ప్రభావం చూపిస్తుందన్న ఉద్దేశంతో నిన్నటి నుంచి కేంద్ర రాష్ట్ర జిల్లా వైద్య బృందం అంతా కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏవైతే కోళ్ల ఫారాలు ఉన్నారో వాళ్ళ కోళ్ల రైతుల దగ్గర నుంచి రక్త నమూనాలు కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క కోళ్లకు సంబంధించినటువంటి కళాబేరాలని భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించినటువంటి వెటర్నరీ పశు సంవర్ధక శాఖ ఏడీ చైతన్య కిషోర్ ల్యాబ్కు పంపించడం జరిగింది. అయితే ఆ చైతన్య కిషోర్ శాంపిల్స్ కూడా ఇటు ఈ యొక్క వైద్య బృందం కూడా సేకరించింది. ఒకసారి ఆ యొక్క సేకరించినటువంటి చైతన్య కిషోర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేంద్ర బృందం కూడా పర్యటిస్తుంది. అయితే మీరు ఆ యొక్క శాంపిల్స్ని కోళ్ళకి చనిపోయినటువంటి శాంపిల్స్ని భోపాల్ ల్యాబ్కి పంపించారని, మీ రక్త నమూనాలు కూడా తీసుకున్నారని తెలుస్తుంది. ఏం చెప్పారు, అసలు ఏంటి? మనకి నెల్లూరు జిల్లాలో గుమ్మలదిబ్బ గ్రామము, కోవూరు మండలము, అలాగే చాటగొట్ల గ్రామము, పొదలకూరు మండలంలో బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్ వచ్చింది, డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని పంపించడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్పిల్ ఓవర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే బర్డ్స్ నుంచి, ఇప్పుడు పక్షుల్లో మనకి బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి మనము భోపాల్కి శాంపిల్స్ పంపించి తర్వాత 14వ తారీఖున రిపోర్ట్ వచ్చింది. ఈ బర్డ్స్ నుంచి దానికి క్లోజ్గా అసోసియేట్ అయిన వ్యక్తులు, అంటే మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ఆ పక్షుల్ని హ్యాండిల్ చేసిన వాళ్ళైతేనేమి, ఆ కోళ్ళ రైతులు అయితేనేమి, అలాగే కోళ్ళ ఫారాల్లో పనిచేసే లేబర్ అయితేనేమి, దాని చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని వాళ్ళు మాకేమన్నా బర్డ్ ఫ్లూ, మనుషుల్లో వచ్చే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవటం కోసం అనే దానికి అధ్యయనం చేయడానికి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశంతో వచ్చారు. అలాగే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన కల్పించడానికి, ఇవన్నీ అధ్యయనం చేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు పశుసంవర్ధక శాఖ తరపు నుంచి నేను, డాక్టర్ నాగమణి డిడి మేడం కూడా వాళ్ళని అకంపెనీ అయ్యాము. వాళ్ళు అడిగిన సమాధానాలు, ప్రశ్నలన్నిటికీ వివరంగా వివరించడం జరిగింది. ఏ రోజైతే మన దృష్టికి కోళ్లలో అత్యధిక మరణాలు ఉన్నాయని చెప్పి 5వ తారీఖు పేపర్లో వచ్చిన దానికి ఏ రకంగా స్పందించాము, అలాగే 7వ తారీఖున ఎలాగ మనము శాంపుల్స్ని ఏ రకంగా ప్యాకింగ్ చేసి ట్రిపుల్ లేయర్ ప్యాకింగ్లో ఎలా చేశాము, 9వ తారీఖున గుమ్మళ్ళ దిబ్బ నుంచి వచ్చిన కోడికి లక్షణాలు ఎలా ఉన్నాయి, అవి భోపాల్కి ఎలా పంపించడం జరిగింది, అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్, కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా రివైజ్ 2021 గైడ్లైన్స్ ప్రకారము ఏ రకంగా యాక్షన్ ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేశాము. 1 కిలోమీటర్ జోన్లో డిమార్కేట్ చేసుకొని 2 ఎపిసెంటర్స్లో కూడా, అంటే గుమ్మలదిబ్బ అండ్ చాటగొట్ల 2 ఎపిసెంటర్స్లో 1 కిలోమీటర్ జోన్ని డిమార్కేట్ చేసుకొని, గుమ్మలదిబ్బలో 1 కిలోమీటర్ జోన్లో ఉన్న 380 కోళ్ళని ఎలాగైతే మనం కల్లింగ్ చేశాము, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఎలాగా కోఆర్డినేట్ చేసుకొని ఈ వ్యాధిని ఇంకా మనుషుల్లోకి రాకుండా ఉండటం కోసం ఏ చర్యలు తీసుకున్నారు అంటే, చికెన్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయటం, 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న చికెన్ మార్కెట్స్ క్లోజ్ చేయటము, అంటే సర్వేలెన్స్ జోన్ అంటాము. ఆ సర్వేలెన్స్ జోన్లో గుమ్మల దిబ్బకి నెల్లూరు సిటీ కూడా ఉంది కాబట్టి గుమ్మల దిబ్బ చుట్టూ కూడా 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడెక్కడ మనము చికెన్ మార్కెట్స్ క్లోజ్ చేసాము, ఇవన్నీ కూడా కేంద్ర బృందానికి వివరించడం జరిగింది. వాళ్ళు అలాగే నాది కూడా ఓరో నేసల్ స్వాబ్ తీసుకున్నారు. అలాగే మా స్టాఫ్ కూడా కొంతమందివి నేసల్ స్వాబ్స్ తీసుకున్నారు. అలాగే పౌల్ట్రీ ఫామ్స్లో కూడా వాళ్ళు తీసుకున్నారు.
మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి, మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఈ వ్యాధి మనుషుల్లోకి స్పిల్ ఓవర్ కాలేదని సంతృప్తి చెంది మన ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలన్నీ కూడా ఈ వ్యాధి మనుషుల్లోకి రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకున్నామనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు సంతృప్తి చెందినట్టు తెలుస్తూ ఉంది. ఈ బ్లడ్ అన్నారు స్వాబ్ శాంపిల్. స్వాబ్ శాంపుల్ అయితే ఈ యొక్క మీకు ఎలాంటి జాగ్రత్తలు ఇచ్చి చెప్పారు, ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారు మీకు ఈ వైద్య బృందం? అంటే శాంపిల్ రిజల్ట్ రావడానికి రేపటి దాకా టైం పడుతుందని కూడా కేంద్ర బృందం చెప్తుంది. దీనికి సంబంధించి మీకు ప్రికాషన్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏమన్నా చెప్పినాయి? అదే మాస్క్ ధరించటము, ఇట్లాంటి హైజీన్, హ్యాండ్ హైజీన్ ఇట్లాంటి మెషర్స్ తీసుకోవాలని చెప్పారు. అలాగే జూనోటిక్ వ్యాధుల్ని, అంటే పశుపక్షాదుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందే వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. అట్లాంటి వ్యాధుల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మమ్మల్ని జాగ్రత్తలు, ప్రోటోకాల్స్ ప్రకారము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తెలియజేశారు. వాటిని స్ట్రిక్ట్గా అమలుపరచాలనే సూచనలు చేశారు. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క శాంపిల్స్ని పంపించారో అయితే ఆ కోళ్ళ రైతులకు సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి శాంపిల్స్ కూడా తీసుకెళ్ళి ఇటు తిరుపతి సిమ్స్కి కూడా పంపినట్టు చెప్తున్నారు. అయితే అదేవిధంగా వీరిని కూడా అప్రమత్తంగా ఇటు జాగ్రత్తగా ఉండాలని, ఇటు మాస్క్ ధరించి శుభ్రంగా శానిటైజేషన్ చేసుకొని జాగ్రత్తగా ఈ యొక్క చర్యలు చేపట్టాలని కూడా ఇటు వైద్య బృందం కూడా తెలిపి చైతన్య కిషోర్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో అది పక్షులకు వస్తుంది కాబట్టి మనుషుల మీద ప్రభావం కూడా చూపదని కూడా ఇటు చైతన్య కిషోర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.